హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి అమెజాన్లో ప్రైమ్ డే సేల్, ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్ స్టార్ట్ అయిపోయింది. మొబైల్స్ మీద చాలా రకాల డిస్కౌంట్స్, మీరు కూడా చాలా రకాల లిస్టులు, రకరకాల వీడియోలు కూడా చూస్తుంటారు. అండ్ నేను కూడా మీకు ఒక 5,000 దగ్గర నుంచి 50,000 వరకు కొన్ని షార్ట్ లిస్ట్ చేసిన మొబైల్స్ చెప్తాను. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో నేను 2-3 ఫోన్లు తీసుకొని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసి వెరీ చిన్న లిస్ట్, చాలా చిన్న లిస్ట్ని ప్రిపేర్ చేశాను. ఇది బ్రాండ్కున్న రిప్యుటేషను, అప్డేట్స్ ఇచ్చే పాలసీలను బట్టి, అలాగే ఆ ఫోన్కి మార్కెట్లో ఉన్న డిస్కషన్, మౌత్ టాక్ ఎలా ఉందని చెప్పి, అలాగే వాటికి రిప్యుటేషన్ ఎలా ఉంది బ్రాండ్కి, అలాగే సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కొన్ని టాలీ చేసుకొని నేను ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఇది నా లిస్ట్ మాత్రమే. అండ్ దీంట్లో ఉన్న మొబైల్ తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి, లేకపోతే చంపేస్తా అనేవి ఏం లేవు. దీంట్లో మీకు నచ్చింది తీసుకోండి. నేనైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నాకు బాగుంది అనిపించింది. ఆ లిస్ట్ చెప్తాను, మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, అమెజాన్లో ఎస్బీఐ కార్డు, ఐసిఐసిఐ కార్డు వాడాలి. ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డు, యాక్సిస్ బ్యాంక్ కార్డు, ఐడిఎఫ్సి కార్డు వాడాలి. ఇవన్నీ నేను చెప్పేవి విత్ కార్డ్ ఆఫర్స్తో అండ్ రకరకాల కూపన్స్, రకరకాల సూపర్ కాయిన్స్, రకరకాల అన్ని డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి. అవి వాటిని ఫాలో అయిపోండి. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ షాట్లు కూడా వేస్తాను విత్ ప్రూఫ్తో, ఇది ఇంత ప్రైస్కి వస్తుందని చెప్పి. సో వాటిని ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం 5,000 దగ్గర రూపాయల బడ్జెట్లో మీకు మ్యాక్సిమం 4G ఫోన్ మాత్రమే వస్తుంది. అందులో నేను ఒకటి సెలెక్ట్ చేశాను. మరి 5,000 లేదు కానీ 6,000 రూపాయల బడ్జెట్లో ఉంది. పోకో C65 ఉంది. 4+ 128GB వేరియంట్ 6,799 రూపాయలకు వస్తుంది. ఇది వెరీ ఎంట్రీ లెవెల్లో, మీకు ఇంతకంటే తక్కువ బడ్జెట్లో ఇంకా బెటర్ ఫోన్స్ నాకేం కనపడలేదు. సో ఇది కొంచెం రీజనబుల్గా ఉంది. దీని మీద ఒక లుక్ అయితే వేయండి. 6,700కి చాలా మంచి ప్రైజే. అండ్ ఇక్కడ మీకు ఇక 10,000 దగ్గర రూపాయల, అంటే 7,000 దగ్గర నుంచి 10,000 రూపాయల బడ్జెట్లో ఇక్కడ 2 ఫోన్స్ ఉన్నాయి. 2 కూడా సూపర్ మొబైల్స్. మీకు నచ్చింది చూజ్ చేసుకోండి. ఒకటి పోకో M6 Pro 4GB 128 ఉంటుంది. మీకు దీంట్లో అతి తక్కువ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్న ఏకైక ఫోన్ ఇది ఒక్కటే. అండ్ దీంట్లో రిమైనింగ్ ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయి. అండ్ 4GB 128 వస్తుంది. 8,600కి వస్తుంది. చాలా మంచి డీలు. దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. 5G మొబైల్ 8,000 రూపాయల బడ్జెట్లో విత్ 4 Gen 2 ప్రాసెసర్తో ఎక్సలెంట్ అనమాట. సో చాలా మంచి ప్రైస్. ఇక రెండోది ఐకు Z9 లైటు, లేదంటే వివో T3 లైటు. 2 సేమ్ పేర్లు ఉంటాయి. 2 సేమ్ మొబైల్స్, పేర్లు వేరు ఉంటాయి. ఇక నేను ఐకు Z9 లైట్ని రాశాను. 9,999 రూపాయలకి వస్తుంది. ఇది వెరీ రీసెంట్గా లాంచ్ అయింది. 4GB 128 వస్తుంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు. దీని మీద కూడా కెమెరాలు కొంచెం అవి బాగుంటాయి కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూడొచ్చు. ఇవి 2 ఫోన్స్ మాత్రమే 10,000 రూపాయల బడ్జెట్లో చాలా ఉన్నాయి. ఈ 2 మాత్రమే చూజ్ చేసుకున్నాను. ఇది నేను ఇలా అని రాసుకున్నది అంతే. ఇదే చూడాలి, ఇవే చేసుకోవాలి, ఇవే కొనుక్కోవాలని ఏం లేదు. మీకు నచ్చింది తీసుకోండి. ఆ తర్వాత మీకు 10,000 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో 3 ఫోన్లు సెలెక్ట్ చేశాను. చాలా ఉన్నాయి ఇక్కడ ఫోన్లు, బట్ 3 సెలెక్ట్ చేశాను. దాంట్లో నెంబర్ 1 అండ్ అల్టిమేట్ ఫోన్ ఏంటంటే మోటోరోలా G34 5G 8GB 128GB విత్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో 50 మెగాపిక్సెల్ కెమెరాతో మీకు 11,900, 12,020 రూపాయలకి ఏమో వస్తుంది. సో ది బెస్ట్ అనమాట. అక్కడ దానికంటే ఇంకా బెటర్ ఏముంది. స్నాప్డ్రాగన్ 695 పవర్ఫుల్ ప్రాసెసర్ అక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇదే ప్రాసెసర్తో మీకు 20,000 రూపాయల బడ్జెట్లో కూడా మొన్న కూడా ఫోన్లు లాంచ్ అయినాయి. అలాగే మీకు 8GB ఇస్తున్నారు, 128, 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh. అన్నిటికంటే ముఖ్యమైనది క్లీన్ ఆండ్రాయిడ్, ఎలాంటి యాడ్స్ లేకుండా నీట్గా ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మోటోరోలా మీద మీకు నమ్మకం ఉంటే దీన్ని తీసుకోవచ్చు. ది బెస్ట్. 12,000కి ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. ఆ తర్వాత ఐకు Z9X ఉంది. 12,000కి వస్తుంది. ఇందులో కూడా మంచి ప్రాసెసర్ ఉంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1. అలాగే మీకు 4GB 128 వస్తుంది. అలాగే కెమెరాలు కూడా వివో కెమెరాలు అంటే బాగానే ఉంటాయి. చూడండి, వివో ఐకు అంటే 2 ఒకటే. ఐకు కెమెరాలు కూడా బాగానే ఉంటాయి. ఆ తర్వాత మీకు నార్జో 70 Pro ఉంది. ఇది అరౌండ్ 15,000కి వస్తుంది. ఇది యాక్చువల్గా 20,000కి లాంచ్ అయింది. ఇప్పుడు కార్డ్ ఆఫర్లు అన్నీ పోను మీకు ఇది అరౌండ్ 15,000కి వస్తుంది. 8GB 128 ఆఫర్ చేస్తుంది. డైమెన్సిటీ 7050. అండ్ ఇక్కడ మీకు IMX ఫ్లాగ్షిప్ IMX 890 ప్రాసెసర్ కెమెరా సెన్సార్ని దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో అంతకంటే బెటర్గా ఉంటుంది. చాలా మంచి కెమెరాలు దీంట్లో మనం 15,000 రూపాయల బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో కూడా 3 ఫోన్లు తీసుకున్నాను. ఒకటి CMF Phone 1 మొన్ననే లాంచ్ అయింది. విత్ కార్డ్ ఆఫర్తో 15,000కి వస్తుంది. అయినా దీన్ని నేను అండర్ 15,000లో ఎందుకు వేయలేదంటే దీనికి ఛార్జర్ కొనుక్కోవాలి మీరు. అందుకే దీన్ని 15,000 క్రాస్ అయిన దానిలాగా దీంట్లో యాడ్ చేశాను. అండ్ ఇది మీకు 6GB 128 ఆఫర్ చేస్తుంది. 15,000కి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు డైమండ్స్ది 7,300 వస్తుంది. సో మంచి ప్రాసెసర్, క్లీన్ ఆండ్రాయిడ్, నథింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏదో డిఫరెంట్ డిజైన్లతో తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ ట్రై చేద్దాం అనుకుంటే దీన్ని చూడొచ్చు. మంచి ఫోను, మంచి పెర్ఫార్మెన్స్. ఆ బడ్జెట్లో కెమెరాలు బాగున్నాయి. వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. కెమెరాలు బాగుంటాయి, పెర్ఫార్మెన్స్, UI అల్టిమేట్ ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. దీని మీద కావాలంటే ఒక చూడండి. ఆ తర్వాత మీకు వివో T3 లేదంటే ఐకు Z9 ఇవి 2 సేమే. 2 వేరు ప్లాట్ఫామ్స్లో ఉంటాయి. ఇది మీకు 17,000కి వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్తో 17,000కి ఏమో వస్తుంది. 6GB 128. దీంట్లో అల్టిమేట్ పాయింట్ ఏంటంటే
కెమెరా అండ్ రెండోది డైమండ్స్ 7200 ప్రాసెసర్ ఇంత తక్కువ బడ్జెట్లో రావడం, ఈ రెండు కూడా సూపర్ పాయింట్లు. అండ్ కెమెరా యూఐ అన్నీ బాగానే ఉంటాయి. ఇది కూడా మీకు మంచి ఆప్షనే 17,000 రూపాయల బడ్జెట్లో, దీన్ని కూడా చూడండి. అండ్ ఆ తర్వాత అన్నిటికంటే బెటర్ ఆప్షన్ అంటే కొంచెం 17,000 దాకా నేను వెళ్ళగలను అనుకుంటే ఇక్కడ మీకు 17,749 రూపాయలకి ది బెస్ట్ కెమెరా ఫోన్ వస్తుంది. రియల్మీ 12 Pro మొబైల్ 24,000కో 23,000కో లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది కార్డ్ ఆఫర్తో 17,749 రూపాయలకి వస్తుంది. సో టెలిఫోటో లెన్స్ ఇంత తక్కువ బడ్జెట్లో మీకు టెలిఫోటో లెన్స్ సపరేట్ వస్తుంది. అది కూడా సోనీ కెమెరా, మళ్ళీ మెయిన్ కెమెరా కూడా సోనీ కెమెరానే, IMX 882 అనుకుంటాం కదా, అది కూడా ఉంటుంది. అండ్ మీకు మంచి ప్రాసెసర్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, యూఐ, కర్వ్డ్ స్క్రీన్ ఇంత తక్కువ బడ్జెట్లో రావడం అంటే ది బెస్ట్ అనమాట. లెదర్ ప్యానల్తో సూపర్. ఇది నన్ను అడిగితే 17,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే మీ దగ్గర IDFC కార్డు ఉంటే దీన్ని అర్జెంట్గా లూట్ చేసేయండి, చాలా మంచి డీల్లో ఉంది. ఆ తర్వాత మీకు 20,000 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో ఒక 4 ఉన్నాయి. ఈ 4 మీకు నచ్చింది చూసుకోండి. ఒకటి పోకో X6 Pro, దీన్ని గేమింగ్ కోసం చూసుకోండి. దీంట్లో 8300 అల్ట్రా ఉంటుంది అండ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇంత తక్కువ బడ్జెట్లో 1.5 మిలియన్ స్కోర్ చేసే ఏకైక ఫోన్ ఇది ఒకటే ఇక్కడ. అందుకని దీంట్లో బాగుంటుంది, MIUI డైలర్తో వస్తుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాలు కూడా ఓకే దీంట్లో కూడా బాగానే ఉంటాయి. AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లు, లెదర్ ప్యానల్, ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి. పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో కావాలనుకుంటే దీన్ని చూడండి. 22,000కి వస్తే 8GB 256GB డైమండ్సీ 8300 అల్ట్రా కోసం అని దీన్ని చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో నథింగ్ 2A ఉంటుంది, అరౌండ్ 22,000కి వస్తుంది బేస్ మోడల్. అండ్ ఇది మీకు క్లీన్ UI, కెమెరాలు బాగుంటాయి, మంచి ప్రాసెసర్ డైమండ్సీ 7200 ప్రోనో అల్ట్రానో ఉంటుంది దీంట్లో కూడా. సో అది కూడా చూడండి బాగానే ఉంటుంది. ఆ తర్వాత మీకు నాట్ CE4 OnePlus బ్రాండ్ వాల్యూ కోసం అయితే దీన్ని చూడండి. మీకు ఇక్కడ OnePlus బ్రాండ్ వాల్యూ కాదు నాకు వద్దు అనుకుంటే ఇక్కడ మీరు లైట్ తీసుకోవచ్చు, దీన్ని ఆప్షనల్గా పెట్టుకోండి. ఆ తర్వాత మీకు రియల్మీ 12 Pro Plus వస్తుంది 23,749 అండ్ దీంట్లో కూడా కెమెరాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో నేను ఒక 4 ఫోన్లు ప్లస్ 2 ఆప్షన్లు పెట్టాను. ఒకటి పోకో F6 అల్టిమేట్ ఆప్షన్ ఇక్కడ, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ మనకి ఇప్పుడు 45, 57, 58,000లో కూడా లాంచ్ అవుతుంటాయి. వీళ్ళ దాంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ జస్ట్ 26,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. పెర్ఫార్మెన్స్ కోసం అండ్ మంచి కెమెరాల కోసం దీంట్లో కెమెరాలు సూపర్ ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం పోకో కెమెరాలో రీసెంట్గా నాకు పోకో F1 తర్వాత ఈ F6లో కెమెరాలు బాగా నచ్చినాయి, అందుకని దీంట్లో కూడా బాగుంటాయి. సో చూడండి, ఇది కెమెరాలు బాగుంటుంది, UI బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మీకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ రెండోది Nord 4, ఇది వెరీ రీసెంట్గా లాంచ్ అయింది, ఇంక ఇది సేల్లోకి రాలేదనుకుంటా, ప్రీ ఆర్డర్ మాత్రమే ఉంది. ఇది కూడా మీకు నాడ్ బ్రాండింగ్ కావాలి, OnePlus బ్రాండింగ్ కావాలనుకుంటే ఇది మీకు 27,000కేమో వస్తుంది, 28,000కేమో. సో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, అక్కడ మంచి ఫోన్ ఇది, ఎందుకంటే మెటల్ బాడీ ఇలాంటి OnePlus బ్రాండ్ వాల్యూ. ఆ తర్వాత మీకు రియల్మీ GT60. సో రియల్మీ GT60 ఇక్కడ నేను యాడ్ చేశాను, మంచి ప్రైస్లో ఉంది 27,000. కాకపోతే మీరు ఇంకొక అక్టోబర్ సేల్ వరకు ఆగితే ఇది ఇంకా తగ్గుద్ది. రియల్మీ ఫోన్స్ ఇందులో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఫోన్ ఉంటుంది, బట్ ఇవే ఫోన్స్ మీకు అక్టోబర్ సేల్కి వచ్చేసరికి వాటి మీద ఒక 30%, 40% ఇంకా తగ్గుతాయి, ఎందుకంటే రియల్మీ మార్కెటింగ్ స్ట్రాటజీ అలా ఉంటుంది, మనకు తెలుసు కదా. అందుకని దీన్ని ఒక ఆప్షన్లో పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు ఇన్స్టాంట్ కావాలనుకుంటే కెమెరాలు దీంట్లో మస్తు ఉంటాయి. సో దీన్ని ఒకసారి చూడొచ్చు, 27,000కి వస్తుంది, 8GB 128GB 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, కెమెరాలు మెయిన్. ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఏంటంటే Edge 50 Pro, ఇది కూడా చాలా మంచి ప్రైస్లో ఉంది, 26,500కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. 8GB 256GB క్లీన్ UIతో వస్తుంది, కెమెరాలు బాగుంటాయి, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, లెదర్ డిజైన్తో వస్తుంది అండ్ అన్నీ బాగుంటుంది. దీంట్లో కూడా 26,000కి ఇక్కడ 2 ఫోన్లు సెలెక్ట్ చేయమంటే నేను ఒకటి పోకో F6, రెండోది Edge 50 Pro, ఇవి 2 చూజ్ చేస్తాను. ఇక్కడ 2 కూడా సూపర్ ఫోన్స్. ఆ తర్వాత 2 ఆప్షన్లు అని చెప్పాను కదా, ఒకటి నథింగ్ 2, ఇది మీకు ఆల్రెడీ 45,000కేమో లాంచ్ అయింది అండ్ ఇప్పుడు ఇది కార్డ్ ఆఫర్తో 28,000కేమో వస్తుంది. బట్ ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కంటే కూడా 8S Gen 3లో వచ్చినాయి, 8 Gen 2 మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కొంచెం బెటర్గా వెళ్దాం అనుకుంటేనేమో దీన్ని స్కిప్ చేయండి. క్లీన్ UI కావాలనుకుంటే స్టిల్ దీన్ని కన్సిడర్ చేయదగ్గ ఫోనే కానీ, బట్ దీని అయితే నేను ఆప్షనల్గా మాత్రమే పెట్టాను. నెక్స్ట్ Honor 200 నిన్నే లాంచ్ అయింది అండ్ అది మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3తో వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 30,000కి వస్తుంది. సో Honor అంటే కొత్త బ్రాండ్, దీంట్లో ఛార్జర్ రాదు, ఇవన్నీ చూసుకోవాలి మీరు. కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, కెమెరాలు బాగుంటాయి, అన్ని బాగుంటాయి, UI బాగుంటుంది, వీళ్ళది క్లీన్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, విత్ కార్డ్ ఆఫర్తో 30,000 దాకా వస్తుంది. 30,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లో నేను 3 ఆప్షన్స్ చెప్తాను, బట్ ఒకటి మాత్రం ఆప్షన్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి అల్టిమేట్ ఆప్షన్, నా ఫస్ట్ సెలెక్షన్ ఏంటంటే iQOO Neo 9 Pro, ఇది మీకు 30,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో, స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో తక్కువ బడ్జెట్లో ఉన్న ఏకైక ఫోను, చాలా మంచి ఫోను, ఇది చూడొచ్చు. రెండోది OnePlus 12R, అరౌండ్ ఇది మీకు 35,000కి వస్తుంది. ఎలా అంటే మీకు వీళ్ళు OnePlus Buds 3ని ఫ్రీగా ఇస్తున్నారు, అది 5,000కి లాంచ్ అయింది. సో 5,000 రీసెంట్గా లాంచ్ అయింది, 5,000 వేసుకుంటే మాత్రం మీకు విత్ కార్డ్ ఆఫర్తో 35,000కి వస్తుంది.
సో ఇది చూడొచ్చు, మీ ఇష్టం. అది వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ నమ్ముతా అనుకుంటే అప్పటికి ఇది చూడండి. ఇది రెండు నేను సెలెక్ట్ చేసినవి 30 నుంచి 40,000లో. ఒకటి ఆప్షన్ ఏంటంటే రియల్మీ GT6, ఇది కూడా మీకు మంచి ప్రైస్లోనే ఉంది, 35,000 దాకా వస్తుంది. బట్ ఇది అక్టోబర్ సేల్స్లో ఇంకా భయంకరంగా తగ్గుద్ది. అప్పుడు ఒకవేళ వెయిట్ చేద్దాం అనుకుంటే రియల్మీ ఫోన్స్ ఎప్పుడైనా బిగ్ సేల్స్లో మాత్రమే చూడాలి. 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో ఒకే ఒక ఆప్షన్, యాక్చువల్గా రెండు ఉంటాయి అనుకున్నా, ఒకటి రాలేదు. iQOO 12 మీద ఆఫర్ ఏం రాలేదు ఎందుకో, ఈసారి బ్యాడ్ లక్. బట్ OnePlus 12 మీద ఆఫర్ వస్తుంది, విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 52,000కి వస్తుంది. ఇది కూడా మంచి ఫోన్ యాక్చువల్గా. ఇక్కడ ఇది ఒక్కటి ఆప్షన్ నేను చూస్ చేశాను. అండ్ ఇప్పుడు iPhone 14 Plus మీద మంచి డిస్కౌంట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మీకు iPhone 15 మీద కూడా డిస్కౌంట్ ఉంది, ఇవి కూడా చూడండి. అండ్ Samsung Galaxy S23 Ultra ది బెస్ట్ ఆఫర్ 74,999 రూపాయలకు వస్తుంది. ఇది మీకు ఆ బడ్జెట్లో వన్ ఆఫ్ ది కాదు, ది బెస్ట్, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కెమెరా ఫోన్. అక్కడ చాలా మంచి ఫోను, అన్ని ఫీచర్లు బాగుంటాయి దాంట్లో, Samsung బ్రాండ్ వాల్యూ. సో అందుకని దాన్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇవి నేను చెప్పిన లిస్టు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీరు ఎన్ని మొబైల్స్ని మీరు ఏకీభవిస్తారు, అంటే అగ్రీ చేస్తారు నేను చెప్పిన బెస్ట్ డీల్స్ అని కింద కామెంట్లో రాయండి. మీకు ఏదైతే నేను చెప్పింది ఇది కాకుండా వేరేది ఆప్షన్ పెట్టొచ్చేమో అని అనిపించినవి కూడా కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ లాగా రాయండి. సో వీడియోని లైక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనే డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.